సో ఇదండి మేము ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ షాంపూ. ఫస్ట్ టైం చేసుకున్నాం కానీ బాగా చేసుకున్నాము. మేము ఎలా చేసామన్నది వీడియో చూద్దాం పదండి. హలో అండి అందరికీ. సో ఇదండి ఇంతకుముందేమో హోమ్మేడ్ ఆయిల్ చేసుకున్నాం మేము. అది మా అమ్మాయికి అయితే బాగా పడింది, మంచిగా వచ్చింది, జుట్టు మాత్రం మందంగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హోమ్మేడ్ షాంపూ చేసుకుంటున్నాము. అంటే అందరిలాగా అన్నీ వేయట్లేదు, జస్ట్ లిమిటెడ్వి, ఎక్కువ ఏం వాడట్లేదు మేము. ఇది షికాకాయ, ఉసిరికాయ, ఉసిరికాయ, మెంతులు. ఇది ఏంటంటే కుంకుడుకాయలు మేము శ్రీశైలం నుంచి తెచ్చుకున్నాము ఒకసారి ఎప్పుడో. అక్కడ బాగుంటాయి కుంకుడుకాయలు, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. వీటిని ఏం చేశానంటే పగలగొట్టి మిక్సీ పౌడర్ చేసి పెట్టాను నేను. అది ఇలా అయిందనమాట. బాగుంటుంది, ఎందుకంటే అలా పెడితే ఎందుకులే అనేసి నేనే పగలగొట్టి మిక్సీ చేసి పెట్టాను. ఆ పేస్ట్ అనమాట ఇది. ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది. ఇది కొన్ని మందార ఆకులు వేసుకుంటున్నాను. ఇది అల్లవీర జెల్, ఏంటంటే స్మూత్గా మెత్తగా రావడానికి. ఇది ఒకటి. మెంతులు స్ట్రాంగ్ గురించి. ఇవి మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్. చాలామంది ఏంటంటే అవిసె గింజలు వేసుకుంటారు, ఇంకేంటది వట్టివేర్లు వేసుకుంటారు, మందార పూలు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది మెయిన్ ఇవే కాబట్టి ఈ మూడే. ఇప్పుడు నేను ఈ షాంపూ చేసుకుంటున్నాము. చూడండి ఎలా చేస్తాము. ఆల్రెడీ నేను వాటర్ పెట్టాను, 1 లీటర్ అంతా వాటర్ పెట్టాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగాక ఇవన్నీ వేస్తా. ఫస్ట్ ఈ కుంకుడుగా వేస్తున్నానండి, ఇదండి. దాని తర్వాత ఉసిరికాయ వేస్తున్నాను. ఈ ఉసిరికాయ మేమే ఎండబెట్టుకున్నాము మన కార్తీక మాసంలో వచ్చినప్పుడు. ఇదండి. తర్వాత మెంతులు, తర్వాత ఆకులు. ఇప్పుడు షికాకాయ వేస్తున్నాను. ఇవి చూసారా ఎంత బాగా డ్రై అయి ఉన్నాయో. మామూలుగా షాప్లో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మేము ఈ కుక్కడపల్లిలో తెచ్చాము. ఎక్కడ అసలు గ్రామీ న్యాచురల్స్లో తెచ్చాము. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి రేటు. అంటే ఈ ఫస్ట్ టైం మాకు ఇంత రేటు ఉంటే మాకు తెలీదు. ఇక్కడ బయట అడిగితే 100 గ్రాములే మాకు 150 అంత చెప్పాడు. కానీ అక్కడ ½ కేజీ తీసుకున్నాము, 100 రూపీస్ తక్కువ వచ్చాయి, కానీ బాగున్నాయి. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాం. క్వాలిటీ బాగుంది, కాస్ట్ రీజనబుల్గా ఉంది. ఇదండి. నేను సీడ్స్ కూడా తీసుకున్నాను. నేను చెట్లు పెద్దగా వస్తాయిలే, మనం ఇంట్లో పెంచలేంలే, కానీ ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాం. సో ఇదండి. ఇలా ఎరగొట్టుకుంటే ఏంటంటే మనకి ఇలా కలపడానికి అని ఇలా పిసుకడానికి బాగుంటుంది. అందుకని ఇప్పుడు అలోవెరా కూడా వేసేస్తున్నాను. ఇది మాత్రమే సిల్క్. ఇది మా చెట్టుదే అలోవెరా. చూసారా చాలా పెద్దది చెట్టు. కొమ్మ కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంది దాని. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే స్లోగా బాగా మరగాలి, సగం రావాలి. కోంపుతో తీసాను దాన్ని, అందుకే వచ్చింది. ఇవన్నీ ఉడికి సగం రావాలండి. చూసారా ఇప్పుడే వస్తుంది చూసారా. సగం అయ్యాక చూపిస్తా అండి. సిమ్లో దగ్గర ఒక 1/2 గంట సేపు కదా. ఇదండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చేతితో మెత్తగా పిసికి అప్పుడు వడగడదాము. సో ఇదండి చల్లారింది. ఇప్పుడు దీన్ని నేను బాగా పిసికి 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 తిప్పి తీస్తాను. తిని రసం తీస్తాను. ఇప్పుడు దీన్ని బాగా హ్యాండ్తోని తీసి వడపరుస్తాను. ఇది కుంకుడుకాయ. నేను ఎలా ఉన్నానో చూడండి. ఇందులో చూడండి, ఆ నీళ్ళలో చూడండి కనబడుతుంది మా అమ్మాయి. చూసారా, అప్పుడు చిన్నప్పుడు పేగు మెడగేసుకొని పుడితే మేనమామ ఇట్లా నేను నూనెలో చూడాలన్నట్టు ఇద్దరు కుంకుడుగా పులుసులో చూసుకుంటుంది. సో ఇదండి కొంచెం కాలుతుంది, పర్వాలేదు. ఇదండి. ఇది బాగా ఇలా చేతితోనే స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఏంటంటే పొడి చేసి చేద్దాం, అట్లా కూడా బాగుంటుంది. ఇవన్నీ రాకుండా మిక్సీలో పౌడర్ చేసి ఉడకబెట్టుకుంటే పోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న సారం అంతా మా అమ్మ బయటకు తీస్తాను అనమాట. తీస్తాను అనమాట. సో ఇదండి ఇలా బాగా ఒక 2 నిమిషాలు ఇలా అనుకోవాలి. సేమ్ ఎలా ఉందంటే ఇంటి ముందు సాన్పు చల్లుతారు కదా పెండ, అలా ఉంది. మా అమ్మాయి అక్కడి నుంచి ముఖం ఇట్లా పెట్టుకుంది. సేమ్ అట్లనే ఉంది. కాకపోతే ఇది బాగా ఉడికింది కాబట్టి మొత్తం సారం ఇలా దిగింది. మందారమాకు ప్లస్ ఇది కుంకుడుకాయ, షికాకాయ, మెంతులు, అలోవెరా
అంతే, ఇంకేం వేయలే, న్యాచురల్గా వేసాము. ఎందుకంటే ముందు నుంచి మనం పెట్టుకున్నది కుంకుడుకాయ, పాతకాలం నుంచి వచ్చింది ఓన్లీ శిఖకాయ, కుంకుడుకాయ, అంతే ఈ రెండే. యాలవీర ఇవన్నీ రోజ్మేరీ అని అవని ఇవని ఇప్పుడు వస్తున్నాయి, అంతకుముందు లేదు. కాకపోతే అలా పోసుకుంటుందంటే కొంచెము రఫ్గా అయిపోయి నిలబడతాయి ఎంటికలు, అంతే కరెంట్ షాక్ కొట్టినట్టు నిలబడతాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. కాకపోతే అదే చూసారా నురుగు ఎట్లా వస్తుందో. కాకపోతే మనం షాంపూ పెట్టుకున్నట్టు మాత్రం బీభత్సమైన నురుగు రాదు, మైల్డ్గా ఉంటుంది అంతే. సో ఇదండి, దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు పచ్చడి చేసేద్దాం. సో ఇదండి, ఇలా ఉందన్నమాట. నురుగు చూసారా ఎలా వస్తుందో, ఇది న్యాచురల్ కాబట్టి వస్తుంది. సో ఈ గింజలు ఏంటంటే ఆమె చిన్నగా ఉన్న ఆమెనేమో ఉడకబెట్టక ముందుకు, ఉడకబెట్టిన తర్వాత అలా అయిపోయింది అన్నమాట, అయిపోయింది. ఏంటిది అది? శీకాకాయ గింజలు. సో ఇదండి, ఇది ఉడకబెట్టక ముందు గింజ, ఇది ఉడకబెట్టినాక గింజ. ఇప్పుడు దీంతో మా అమ్మాయి తలస్నానం చేసి చూపిస్తుంది మీకు, అంటే చేసేటప్పుడు కాదు, అదే ఇప్పుడు ఇది వడగట్టి ఎట్లా ఈరోజు మా అమ్మాయి తలస్నానం చేసుకుంటుంది, అందుకనే ఇప్పుడు దీంతోనే చేపించి తీసుకొస్తాను. సో ఇప్పుడు ఇది వడగడదాం. చూసారా నూరుగా ఎంత బాగా వచ్చిందో. కాకపోతే తెలుపు ఉండదు, తెల్లగా ఉండదు. కొన్ని కలర్ కావాలనుకుంటేనేమో హెల్దీగా ఉండవు, కలర్ వద్దు న్యాచురల్గా కావాలనుకుంటే ఇలానే ఉంటాయి. మన ఫుడ్ అయినా సరే, వంటలైనా సరే, ఏదైనా సరే నూనె లేకుండా వండే వంటలు ఒక తీరుగా ఉంటాయి, ఉప్పు కారాలు లేకుండా అన్నీ కలిపిన వంటలు ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అంతే. షాంపూ ఒక తిరుగు ఉంటుంది, ఈ కుంకుడుకాయ రసం ఒక తిరుగు ఉంటుంది. కానీ అసలు పాతకాలం ఏన్షియంట్ షాంపూ అయితే ఇదే శీతకాయ, కుంకుడుకాయ. మా అమ్మాయి ఆశ పడుకొని చెప్తుంది, జలిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే పొడవస్తాను నేను. ఎంత నూరుగా వచ్చినది అమ్మ. దీంతో మనము దేవుడి సామాన్ కూడా దోముకోవచ్చు, కాకపోతే ఇప్పుడు మందార పాక అవన్నీ అవసరం లేదు. సో ఇదండి, ఇది వచ్చింది అనమాట, ఈ గిన్నెడు వచ్చింది, ఇంకొంచెం ఉంది, అది వేరే దాంట్లో వేసుకుంటాను. సో ఇవి మా హోమ్ మేడ్ షాంపూ అనమాట. ఇది నురుగు కూడా బాగానే వస్తుంది, నురుగేం రావట్లేదని కాదు, నురుగు కూడా బాగానే వస్తుంది. షాంపూ బేస్ ఏమి వేయకుండానే మంచిగా వస్తుంది. కాకపోతే మీకు తెలుపు ఉండదు, అంటే వైట్ ఉండదు ఇప్పుడున్న షాంపూస్ లాగా ఉండదు. సో ఇదండి మా హోమ్ మేడ్ షాంపూ, సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో మేము ఇంట్లో చేసుకున్న షాంపూ. అట్లనే మేము ఆయిల్ కూడా ఇంట్లోనే చేసుకుంటాము, మా అమ్మాయి జుట్టుకు రాసి మేము ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి షాంపూ, అది ఆయిల్. ఇప్పుడు ఇది కూడా మా అమ్మాయి ఈరోజు తలస్నానం చేసి షార్ట్ పెడతాను, ఎలా వచ్చింది కుంకుడుకాయతో చేసుకుంటే ఎలా ఉందో సరిగా పెట్టాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ. నా జుట్టు రహస్యం హోమ్ మేడ్ షాంపూ, హోమ్ మేడ్ ఆయిల్. ఈ షాంపూ ఫస్ట్ టైం యూజ్ చేస్తాము, ఆయిల్ మాత్రం 2 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తాము, 2 years నుంచి. షాంపూ ఇప్పుడు మంచిగా అనిపిస్తే నాకు నెక్స్ట్ ఇంకెక్కడ బయట కొనకుండా ఇంట్లోనే చేసుకుంటాము, కొంచెం కష్టం అనుకోకుండా ఇంట్లో చేసుకుంటాం. సో ఇదండి మేము చేసుకున్న షాంపూ. మీకు ఎప్పుడైనా కావాలి అని అంటే షాంపూ ఆయిల్ 2 ఒకేసారి వీడియో అప్లోడ్ చేస్తాము. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. మీరు కూడా ఎవరన్నా ఇంట్లో చేసుకోవాలి అన్న కోరిక ఉన్నవాళ్ళు, ఆశ ఉన్నవాళ్ళు సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తోని చేసుకోండి. థ్యాంక్ యూ.